నమస్కారం అండి. బాబురావు గారికి, శ్రీనివాస్ గారికి నమస్కారం. అలాగే మీకు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి. మా భూమి కబ్జాకు గురైందా అంటే అవ్వలేదండి. కాకపోతే సర్వేలో లోపాలలో భూమిని తగ్గించారు. వాస్తవంగా ఉండాల్సిన ఎక్స్టెంట్ కంటే తక్కువ ఎక్స్టెంట్ చూపించారు. దాన్ని మనం సరి చేయించుకోవడానికి ఇంకా వదిలేయాల్సిన పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో. సరే, ఓకే. ఎందుకంటే మనం ఎంఆర్ఓని ఇన్ఫ్లుయెన్స్ చేయలేం. రకంగా ఇప్పుడు గత ప్రభుత్వంలో శ్రీకాకుళం నుంచి బిగిన్ చేస్తే ఆ జిల్లా నుంచి ఈ జిల్లా లేదు, మొత్తం ఏపీలో అన్ని జిల్లాల్లో ఇన్ని వందల ఎకరాలు భూమి కబ్జా చేసినట్టు వచ్చిన ఆరోపణలు ఇప్పుడు బాధితులు బయటికి రావడాన్ని ఎలా చూస్తారు? మొన్నటి దాకా ఇవన్నీ ఆరోపణల కింద వాళ్ళు కొట్టేశారండి వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఈ వాస్తవాలు అనేది ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడ అవకాశం ఉంది అనేది వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించారు. బాగా వెనుకబడిన ప్రాంతం అయినా, బాగా ఖరీదైన ప్రాంతం, అదేవిధంగా ఎక్కువ భూమి అందుబాటులో ఉన్న ప్రాంతం, ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అనేది స్టడీ చేయడానికే మన సలహాదారులను పెట్టుకున్నట్టున్నారు. సలహాదారుల టీము పనిచేసిన విధానం కూడా ఇదే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు విశాఖపట్నం మనం ఉదాహరణకి రాజధాని అని చెప్తా ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలం అంతా కూడా విశాఖపట్నం పరిపాలనా రాజధాని అని చెప్పారు. ఆ పరిపాలనా రాజధానిలో దాని వాల్యూ ఎంత అనేది వాళ్ళకి అసెస్మెంట్ ఉంది తప్ప ప్రజలకు అసెస్మెంట్ లేదు. వాళ్ళందరూ కలిసి ఉమ్మడిగా కొంతకాలం విజయసాయి రెడ్డి గారి భూదంద, ఉదాహరణకి మనకి ఎండోమెంట్ భూములకు సంబంధించిన శ్రీమతి శాంతి గారి ఉదంతం ఒకసారి మనం పరిశీలించవచ్చు. శాంతి గారు అండదండలతో ఎండోమెంట్ భూమిని కబ్జా చేయటం, అదేవిధంగా ఎంత డెలిబరేట్ కంటే సింహాచలం భూములు కానీ లేకపోతే ఇతర భూములు ఏదైతే ఉన్నాయో అక్కడ విశాఖపట్నంకి సంబంధించి మానసా ట్రస్ట్కి సంబంధించి వాళ్ళ యొక్క సొంత వ్యవహారాలు, మానసా ట్రస్ట్కి సంబంధించినంతవరకు అశోక్ గజపతి రాజు గారు ట్రస్టీగా ఉన్నారు. వారిని తొలగించడానికి రకరకాల రూల్స్ రెగ్యులేషన్స్ అడ్డం పెట్టి అవసరమైతే కొన్ని నియమ నిబంధనలు మార్చి ఆయన తొలగించడానికి అనేక చర్యలు తీసుకుని ఆ భూములు ఎలా కబ్జా చేయాలి అనేది అదొక పెద్ద యంత్రాంగం నడిపారు. అదేవిధంగా మనం చూసాం చివరి కాలంలో జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉన్న కాలంలో మరి కొన్ని వేల ఎకరాల భూమి భోగాపురం సరౌండింగ్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వస్తుందో ఆ ఎయిర్పోర్ట్ ప్రాంతం అంతా కూడా బినామీ పేర్లతో అసైన్డ్ భూములన్నింటినీ కూడా తక్కువ రేటుకు కొనేసేసి వాళ్ళు పట్టా పుట్టించుకోవడానికి ఆనాటి అధికారులు కూడా సహాయ సహకారాలు అందించారు. కొంతమంది వ్యక్తులు దానిలో భాగస్వామ్యం అయ్యారని మనకు కనిపిస్తూ ఉంది. అలాగే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ని అమ్మేసేసి దాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అనే ఒక కుట్ర చేసినట్టుగా కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. అవి తర్వాత కాలంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన మాజీ చీఫ్ సెక్రటరీ గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు బయటపెట్టారు. ఇట్లా వరుసనే ఒకదానితో ఒకటి చూసుకుంటూ ఉంటే పరవాడ ప్రాంతంలో కానీ, విశాఖపట్నం సరౌండింగ్ కానీ, గాజువాక కానీ, లేకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర కానీ, ఇప్పుడు కొత్తగా మన భావనపాడు పోర్టు పరిసర ప్రాంతాల్లో కానీ, అంటే ఉత్తరాంధ్ర అంతా కూడా కబ్జా కోరల్లో నలిగిపోయిన పరిస్థితి మనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంకా మరి ఈ ప్రాంతాలకు వచ్చినట్లయితే, రాయలసీమకు వచ్చినట్లయితే పెద్దిరెడ్డి భూభాగాతాల మీద ప్రజలు వెల్లువలా వచ్చి కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు. మా భూమి గాజేశారు, లేదా తక్కువకి అమ్మమన్నారు, లేకపోతే మమ్మల్ని వెళ్ళిపోమన్నారు, మెడ మీద కత్తి పెట్టి మమ్మల్ని మా భూమి రాసియమన్నారు అని. లేదు అంటే ఒక యంత్రాంగం నడిపారు. ఆ యంత్రాంగం ఏంటంటే 22A కానీ 22లో పెట్టేసేసి మీ భూమిలో చుక్కల భూమి, ఇది రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండటం, మేము తప్పించాలంటే ఇంత, లేదంటే మీరు అమ్ముకొని మీకు ఇంత రేట్ ఇస్తాం అనేది ఒక పెద్ద యంత్రాంగంగా నడిపించారు. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అంటే ఒక్క పెద్దిరెడ్డి ప్రాంతమే కాదు, రాయలసీమ ప్రాంతమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి కావాల్సిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిని చుక్కల భూమిగా చూపించి, అంటే నిషేధిత భూముల కింద, అది ఏదో